హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి. ఇది చింతపండు పులిహోర. నేను తీసుకున్న వస్తువులన్నీ పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఆవాలు, చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది నేను ఈరోజు 2 కిలోల రైస్‌కి చేస్తున్నాను. 2 కేజీస్ రైస్. ఇది దేవుడి దగ్గర ప్రసాదానికి. ఇలా పచ్చిమిర్చిని సగంగా చీల్చుకున్నాను. ఒక 10, 12 పచ్చిమిర్చి తీసుకున్న 2 కేజీస్‌కి. చింతపండు అయితే ఒక 400 గ్రామ్స్ తీసుకున్నానండి. పూర్తిగా హాఫ్ కేజీ తీసుకోలేదు, కొంచెం తక్కువ. ఇలా ఉడకబెట్టుకొని అలా పులుసు తీసి నానబెట్టింది అలా పులుసు తీసి పెట్టుకొని వడగట్టుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి వేసాను. పులుసులోనే పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాను కదా, అది అందులో వేసేసి స్టవ్ మీద పెట్టాను మరగడానికి. ఉప్పు వేసాను 2 గుప్పట్లు. కేజీకి ఒక గుప్పడిలాగా తీసుకున్నాను నేను కొలత. రాళ్ళుప్పు ఎక్కువ వాడతానండి నేను, రాక్ సాల్ట్. పులుసులో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసాను. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులిహోరకి తీసుకుంటాను, నిమ్మకాయ పులిహోరకి అయితే తీసుకోను. బెల్లము, పసుపు వేసాను. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను పసుపు. కొద్ది కరివేపాకు కూడా వేసాను అందులో. ఇవన్నీ వేసి బాగా మరగబెట్టాలన్నమాట. 2 కేజీస్ రైస్ బాగా వాష్ చేసుకొని అత్తేసరి పెట్టుకున్నానండి, వంచకుండా. పెద్ద గిన్నె కదా, వెయిట్ ఉంటుంది, వంచడం కొంచెం కష్టం. సో కొలుసుకొని పోసుకున్నాను నేను. మనం మామూలుగా గ్లాస్కి 2 గ్లాసెస్ పోసుకుంటాం మామూలుగా అయితే. కొద్ది పులిహోరకు కాబట్టి మనకి మెత్తబడొద్దు కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకున్నా సరిపోతుంది. ఇంకా చాలా పాత బియ్యం అయితే ఒక గ్లాస్ పైన మళ్ళీ ఒక 3/4 గ్లాస్ పోసుకోండి. ఇది ఛానల్ ఇప్పుడు హౌసింగ్ ఛానల్, రవికుమార్ హౌసింగ్ ఛానల్లో వస్తున్నాయి కదండి కుకింగ్ వీడియోస్. నెక్స్ట్ సెకండ్ ఛానల్ ఇంకొకటి కిచెన్ అండ్ ఫుడ్ అని, ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ అని, ఆ ఛానల్లో ఈ ఫుడ్కి సంబంధించినవి వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పులుసుని బాగా మరగబెట్టి దింపేసుకున్నాను. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో నేను 2 గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నాను. 2 కేజెస్ కదా రైస్, కొంచెం క్వాంటిటీ. దేవుడి ప్రసాదానికండి, అన్నదానం ఉంది. టూ గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నాను, కొంచెం తగ్గించాను ఆయిల్. 2 గ్లాసెస్ ఫుల్గా తీసుకోలేదు, ఎందుకంటే నేను కొంచెం రైస్లో కూడా వేస్తాను. మనకు రైస్లో వేస్తే అన్నం కొంచెం మెత్తబడకుండా ఉంటుంది. పులిహోరకి మెతుకు మెతుకు అంటుకోకూడదు కదా, కొంచెం పుల్లలు పుల్లలు ఉండాలి. పోపులో జీలకర్ర ఆవాలు వేసాను. కొలత ఏం లేదండి, మన ఇష్టం. కొంచెం జీలకర్ర ఆవాలు ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు పులిహోరలో. పల్లీలు వేసాను. పల్లీలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, తొందరగా అవ్వవు అవి పల్లీలు. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది బాగా ఎర్రగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు, ఒక సగం వరకు వేగిన తర్వాత శనగపప్పు వేసాను. శనగపప్పు వేసి కొద్ది ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేసాను. పప్పులు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పులిహోరకి.
కొద్దిగా ఆయిల్, పప్పులు ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. ఎక్కువ హైకి పెట్టేసుకొని వేయించుకుంటే పైన నల్లబడతాయి కానీ లోపల వేగవండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. కొద్దిగా అల్లం తీసుకున్నాను. కొద్దిగా కచ్చపక్కగా దంచుకున్నాను అల్లము. మరి పేస్ట్‌గా కాకుండా. ఎండుమిర్చి వేసాను. ఒక 10, 20 వరకు వేసాను. ఎండుమిర్చిని కూడా మొత్తం ఫ్రై చేయకూడదండి. కొద్దిగా ఎర్రగా ఉండేటట్టు చూసుకోండి. ఏంటంటే పోపు నల్లబడిందంటే మనకి టేస్ట్ ఉండదు పులిహోర. కొద్దిగా ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా వేసాను. అల్లం దంచి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇది కొంచెం గుళ్ళో పులిహోర లాగా వస్తుందండి కొంచెం అల్లం వేసుకుంటే. కొత్తిమీర కూడా నేను లాస్ట్లో వేసుకున్నాను కొద్దిగా. ఈ మరగబెట్టిన పులుసు ఉంది కదండి, మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, కరివేపాకు వేసిన తర్వాత హింగ్ వేసానండి. ఇంగువ పౌడర్ దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో, ఆ పొడి వేసాను. ఇంగువ కొంచెం మనకి పప్పులైనా పప్పుచారులు అయినా పోపులో వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ పులిహోరలో కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పులుసు ఉడకబెట్టుకుంది అందులో పోసేసుకోవాలి. కొద్ది వెడల్పు గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది. మన పప్పులన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ పులుసు ఉడకబెట్టుకున్నాను కదా, అది అందులో పోసేసుకున్నాను పోపులో. మనం ముందుగా ఎందుకు ఉడకబెట్టుకొని మరగబెట్టుకోవాలంటే ఇందులోనే మరిగిపోతే మన పప్పులన్నీ మెత్తబడిపోతాయి అన్నమాట, టేస్ట్గా ఉండదు. మరగబెట్టిందే మళ్ళీ అందులో పోసుకొని కొద్దిగా దగ్గర చిక్కబడేంత వరకు కొంచెం స్టవ్ మీద పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ తేలేటట్టు కొద్ది చిక్కబడిన తర్వాత దింపుకోవాలి. ఇది 2 kgs రైస్ కాబట్టి పులుసు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఇదిగోండి కొంచెం ఆయిల్ పోసుకున్నాను, ఏంటంటే రైస్ మెత్తబడకుండా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ కలిపేసుకోకూడదు, కొద్దిగా కింద పైకి చేసుకొని పెట్టుకుంటే రైస్ ఎక్కువ మెత్తబడకుండా ఉంటుంది. దింపేసుకున్నాను. ఇలా కొంచెం చిక్కగా అవ్వాలి పులుసు. ఇక్కడ కొంచెం కొత్తిమీర కలిపేసుకోండి కొద్దిగా. అంత అన్నం బాగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ 2 గిన్నెలలో వేసుకున్నాను, 2 kgs కదా. ఇది బాగా చల్లారిన తర్వాత ఇది ఆర్కే హౌసింగ్ ఛానల్ నుంచి మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్కే కిచెన్ అండ్ ఫుడ్ ఛానల్లో చూడొచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అది కూడా, ఆ ఛానల్ కూడా. ఇంతే అండి, పులుసు 2 గిన్నెలలో కలుపుకున్నాను ఇలాగా ఈజీగా అవుతుందని. ఒకే గిన్నెలో అంటే కలవదు కదా. సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అంతే అండి, చల్లారిన తర్వాత ఇలా కలిపేసుకోండి.
థ్యాంక్ యూ.